ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వస్తున్నారు. భారీ సంఖ్యలో జన సందోహంతో ఆయన పర్యటనలన్నీ కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. అది ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎక్కడ పర్యటన చేసినా ఇదే పరిస్థితి. తాజాగా వెస్ట్ ప్రకాశంలో పొదిలి పర్యటనకు వెళ్ళినప్పుడు వచ్చిన జన సందోహం పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చింది. భారీ సంఖ్యలో జనం గుమికూడినటువంటి వైనం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజకీయంగా దీనికి కారణాలేంటి అన్న దాని మీద అనేక రకాలైనటువంటి చర్చలు ఇప్పుడు సాగుతున్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో క్రౌడ్ పుల్లర్స్గా పేర్కొనదగ్గ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. సినీ గ్లామర్ కారణంగా పవన్ కళ్యాణ్కి భారీగా జనాలు తరలి వస్తారన్న నిస్సందేహం. అదే సమయంలో ఎటువంటి సినీ గ్లామర్ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి సభలకు కూడా అదే రీతిలో జనం తరలి వస్తుండడం 2024 ఎన్నికలకు ముందు చూసాం. ఘోర పరాభవం తర్వాత 2024 ఇప్పుడు 2025లో కూడా అదే పరిస్థితి గమనిస్తున్నాం. దీనికి కారణం ఏంటి? ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి సభలకు రాను రాను జనసందోహం మరింతగా పెరుగుతున్నట్టు కూడా భావిస్తున్నారు. దీనికి మూలం ఏంటి? ఇదే ఇప్పుడు అనేక రకాలుగా ఇంటెలిజెన్స్ వర్గాల్లో కూడా చర్చకు ఆస్కారం ఇస్తున్నటువంటి వైనం. దీని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కూడా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు చెప్తున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఈ రీతిలో జగన్మోహన్ రెడ్డి సభలకు జనం హాజరు కావడం వెనుక కారణాలేంటి? ఘోర పరాభవం పొంది ఏకంగా ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి నాయకుడి కోసం ఈ రీతిలో జనం ఎందుకు తరలి వస్తున్నారు అన్న దాని మీద ఆరా తీస్తున్నట్టుగా చెప్తున్నారు. అసలు ఎందుకని జగన్మోహన్ రెడ్డి సభలకు ఇంతగా వస్తున్నారు? వాస్తవానికి ఎన్నికల ముందు కూడా ఇదే రీతిలో వచ్చినప్పటికీ ఎన్నికల్లో ఘోర పరాభవం కారణంగా జగన్మోహన్ రెడ్డి మీద సానుభూతి పెరిగిందా అనేటువంటి అనుమానం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద సానుభూతితో పాటుగా ఇటీవల కాలంలో ప్రభుత్వం మీద అసంతృప్తి వ్యతిరేకతగా మారుతున్నటువంటి తరుణంలో ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్గా మారుతోంది అనేటువంటి అంచనా కూడా వస్తున్నారు. రాష్ట్రంలో కూటమి పాలన ఏడాది ముగిసేసరికే చాలామంది జనాల్లో ఆశించిన అభిప్రాయాన్ని దక్కించుకోలేకపోతుంది. ముఖ్యంగా జనం అంచనాలకు తగ్గట్టుగా పాలన లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. ప్రధానంగా సంపద సృష్టించి దాన్ని అందరికీ పంచుతాను అని చెప్పినటువంటి చంద్రబాబు మాటలు ఆచరణ రూపంలోకి రాకపోవడం చాలామందిని నిరుత్సాహపరుస్తుంది. చివరికి కూటమి సానుభూతి పరులు కూడా చంద్రబాబు పాలనా తీరుని సమర్థించుకోలేనటువంటి స్థితికి వస్తుంది. ఇలాంటి తరుణంలో ఇదంతా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఆదరణ పెరిగేదానికి కారణమవుతోంది అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సభలకు వెళ్ళినా, ఎక్కడ కార్యక్రమానికి హాజరైనా, అది వ్యక్తిగతంగా పెళ్ళైనా లేదంటే పబ్లిక్ సంబంధించినటువంటి సమస్య అయినా ఇదే రీతిలో జన సందోహం గుమ్మి కూడుతున్నటువంటి వైనం అనేక రకాలైనటువంటి చర్చలకి అన్ని వర్గాల్లోనూ కారణమవుతుంది. ఇప్పుడు దీని చుట్టూ రాజకీయంగా కీలకమైనటువంటి చర్చ కూడా సాగుతోంది. పొదిలి పర్యటన సందర్భంగా మొత్తం పొదిలి సెంటర్ అంతా జామ్ అయిపోయేటువంటి రీతిలో జంక్షన్ జామ్ అయింది అనేటువంటి స్థాయిలో జన సందోహం కిక్కిరిసిపోయినటువంటి వైనం రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్లో కూడా ఆలోచన రేకెత్తించినట్టుగా చెప్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన కారణంగా ప్రజల్లో పెద్ద స్థాయిలో దాని చుట్టూ చర్చ జరిగితే మళ్ళీ ఎక్కడ ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందో అనేటువంటి నేపథ్యంలోనే తల్లికి వందనం అంశాన్ని హఠాత్తుగా తెర మీదకు తీసుకొచ్చారు అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తోంది. వాస్తవానికి తల్లికి వందనం నిధులు జమ చేసే అవకాశం ఇప్పుడిప్పుడే లేనప్పటికీ ఆ విషయాన్ని హఠాత్తుగా తెర మీదకి తీసుకురావడంలో కూటమి పెద్దల పాత్ర జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి జనసందోహమే అనేదానికి చాలామంది అంచనా వేస్తున్నారు. ఇలాంటి అనేక రకాల చర్చలకి అనేక రకాల చర్యలకి కూడా కారణమవుతున్నటువంటి జనం ఈ అనుబంధం ఇప్పుడు ఎటు మళ్ళుతుందో అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. వాస్తవానికి జగన్కి జనం రావడం అన్నది 2010 కాలంలో వాదార్పు యాత్రలతోనే మొదలైంది. అయితే ఆ తర్వాత దాన్ని ఆయన రాజకీయంగా ఉపయోగించుకున్నటువంటి సమయంలో అడ్వాంటేజ్ పొందారు. రాజకీయంగా జనానికి దూరమైనటువంటి సమయంలో ఆయన తీవ్రమైనటువంటి పరాభవాల్ని ఎదుర్కొన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ జనాల్లో ముఖ్యంగా తన కార్యకర్తలకి చేరువు కావాలనేటువంటి సంకల్పంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి తన ప్రయత్నాన్ని ఎంత మేరకు విజయవంతంగా సాధించగలుగుతారు
ఆయన తన ప్రయత్నాన్ని విజయవంతంగా సాగించడం ద్వారా ఎంత మేర రాజకీయ ప్రయోజనం పొందుతారన్నదే ప్రశ్న. అలా రాజకీయంగా ఆయన ఈ జనసందోహాన్ని అడ్వాంటేజ్గా మార్చుకోవాలంటే అందుకు తన వ్యవహార శైలిలోనూ తన ధోరణిలోనూ చాలా మార్పులు రావాల్సి ఉంటుంది. వాటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి సిద్ధపడతారా? జనం నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అభిప్రాయాన్ని మరింత బలపరుచుకునే రీతిలో ఆయన వ్యవహార శైలి మారుతుందా? ఇదే జగన్మోహన్ రెడ్డి భౌతవ్యాన్ని నిర్ణయించే ప్రధానమైనటువంటి అంశం.